అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఈగల్ మీడియా ద్వారా ఈరోజు మీ ముందుకు ఒక మంచి సబ్జెక్టు మీ ముందుకు వస్తున్నాను. కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ యొక్క డయాలసిస్, కిడ్నీ మార్పిడి, అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. కానీ భారతదేశంలోనే ఒక తప్పిదం జరుగుతుందన్నది దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఎందుకంటే మనము కిడ్నీ వ్యాధికి మందిచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కొండపిండి అని మొక్క కంపల్సరీ వాడతారు. ఇది చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. దీన్ని వాడితే మనకు కిడ్నీ రాళ్ళు కరుగుతాయని కొంతమంది తెలిసిన గురువులేమో దీన్ని వైద్యంలో అంటే కిడ్నీ ఫార్ములాకి ఇచ్చేది ఒక పౌడర్ రూపంలో తయారు చేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపి చాలామంది ఇస్తుంటారు. కొండపిండి ప్రధాన పాత్ర కిడ్నీ సమస్యలకు. కానీ ఇప్పటి వరకు మనం చేసిన తప్పు ఏంటంటే దీన్ని మనం కొండపిండి అని వాడుతున్నాం. ఇది పిండి కొమ్మ. మన సంక్రాంతి గొబ్బెమ్మల మీద పెట్టేది ఇది పిండి కొమ్మ. దీన్నే అందరూ ఆకులు, ఇది ప్రతి చోట పూలు ఉంటాయి, అంటే ఆకు పూలు ఉంటాయి. కానీ ఒరిజినల్ కొండపిండి ఆకుకు ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆకు ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడి వరకు ఆకులు ఉండి ఇది మొత్తం పూలు ఉంటాయి. ఆ పూలే ఈ పూలు. ఇది 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 అంటే చెట్టుని మీకు లైవ్ చూపించలేకపోతున్నాను. నేను ఒక నెల రోజుల కింద సేకరించాను. ఇది ఒరిజినల్ కొండపిండి. ఇది చాలామందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా 3 నెలల కింద నాకు తెలియదు. ఇది తప్పే ఒప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఏది జరిగినా తప్పు అని ఒప్పుకుంటే భగవంతుడు క్షమిస్తాడని ఒక ఆలోచన. నేను ఇప్పటివరకు దీన్నే వాడుతున్నా. కానీ ఒక మహానుభావుడు కలిసిన తర్వాత ఈ కొండపిండి ఆకులను సేకరించి ఇట్లా డ్రై చేసి పెట్టుకొని కొండపిండి పూలని ఈ విధంగా పెట్టుకొని, ఇది మేము కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు మేము ఎన్నో రోజుల నుంచి ఇస్తున్నాము. 6 నెలలు కానీ వాడితే కొద్దిగా తగ్గింది గురుగారు అనే ప్రతి ఒక్క వ్యక్తి నెల రోజులు లేదా 15 రోజులు నాకు కాళ్ళ వాపులు పోయినాయి, నాకు ఆకలి బాగేస్తుంది, నాకు మంచిగా నిద్ర పడుతుంది, నాకు ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి, మీరు ఈ మందు నాకు ఎందుకు ఇవ్వలేదు ఇంతకుముందు అని నన్ను దబాయిస్తారు. అసలు ఆ విషయం ఏంటంటే అందరికీ చెప్పే మాట అదే. అందరూ వాడుతున్నారని కొండపిండి, నేను కూడా పిండి కొమ్మనే వాడినా. ఇది 10% 20% కంటే ఎక్కువ పనిచేయదట. ఇది కనుక ఒరిజినల్ కొండపిండి. దీన్ని కనుక సీడ్ లాగా తయారు చేసి నేను సుమారు ఒక 10 ఎకరాల కల్టివేషన్ చేస్తానికి రెడీ అవుతున్నా. ఇది మేము తయారు చేసిన చూర్ణాన్ని ఆవు వెన్నలో కలిపి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం అయినా ఒక 3 నుంచి 6 నెలల మొత్తం అసలు ఉండదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, గురువులు ఎంతోమంది చెప్పిన మాట. ఇది గురువులతో ఎంతోమందితో నేను సన్నిహిత్యంతో వాళ్ళకి పాదాభివందనం చేసి వాళ్ళ విద్యను అభ్యసించి ఆ మొక్కలు ఏ టైంలో ఎక్కడ పెరుగుతాయన్న ఉద్దేశంతో నేను సుమారు దీన్నైతే ఒక 4 క్వింటాలు సేకరించిన. ఒక సంవత్సరానికి నాకు 5 క్వింటాలు కావాలి. నేను ఇది మామూలుగా నేను విలేజ్లలో సేకరించే ఓపిక లేక నేను హైదరాబాద్లో షాపులలో కొనేది. క్వింటాలు 50 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు పౌడర్ కొనేది. దీన్ని డ్రై చేసి పౌడర్గా అమ్ముతారు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఇప్పుడు 3 నెలలు అవుతుంది నేను ఇయ్యబట్టుకే, ఏ కిడ్నీ పేషెంట్కి ఇచ్చినా కూడా గురువుగారు 10 రోజుల్లో బాగుంది. జీవక్రియ పెరిగి ఆటోమేటిక్గా శక్తిని రిలీజ్ చేసే ఏకైక ప్రక్రియ కొండపిండి. మనం పిండి గొమ్మలను పట్టుకొని అంటే ఇంకా ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఇంకెన్ని తప్పులు ఉన్నాయో. అంటే జనరల్గా ఏంటంటే చాలామంది పుస్తక పఠనం, గ్రంథాలు చదివి ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. వాళ్ళ తాతల నాటి నుంచి వైద్యం చేస్తూ 82 సంవత్సరాల వ్యక్తి దగ్గర పోతే నాకు 16 ఏళ్ళ ఉన్న వయసులో ఉన్నప్పటి నుంచి నేను వైద్యం చేస్తున్నా అంటే ఆ వ్యక్తి 66 సంవత్సరాల వైద్య వృత్తి. అలాంటి వ్యక్తులు చెప్పిన ఈ గొప్ప ఫార్ములా. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే, నేను ఇన్ని రోజులు ఆ ఆవుల మీద మమకారంతో నేను ఎందుకు పెంచుతున్నో నాకే తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కిడ్నీ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఆవు వెన్న కావాల్సిందే ఇది. కాబట్టి మిత్రులారా, ఎన్నో రకాల పురుషులట తిరగాలట, స్త్రీలట ఇంట్లో ఉండాలట అంటే కొన్ని శాస్త్రాల ద్వారా చెప్తుంటారు. నేను తిరుగుతుంటే చాలామందికి వీనికి ఆయుర్వేద పిచ్చి పడ్డదని నా స్నేహితులు, మిత్రులు, శ్రేయభిలాషులు ఎంతోమంది చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? మంచి
ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు గురువుగారు మీతో మాట్లాడొచ్చే స్థాయికి వచ్చాం. నా ప్రొఫైల్ తీస్తానికి ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు అంటే ఈగల్ మీడియా లాంటి ఛానళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఎంతోమంది దుర్మార్గులు మా మీద నిఘా, అసలు ఏం చేస్తున్నాడు, ఈ పాస్తులు ఏంది, ఈయన తిరిగే కార్లు ఏంది, ఈ పొద్దుగూకులు అదే పని. ఒక వ్యక్తికి జీవం పోస్తే వారు ఇచ్చే పారితోషికం ఎంతో తెలుసా మీకు? లక్షల రూపాయలు. మీరు ఆవులకు పోతున్నారని నేను ఇక్కడ నుంచి పంజాబ్ పోయే వరకు 10 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేశారు అందరూ. 20,000, 10,000, 50,000. మిత్రులారా, ఈరోజు కొన్ని ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వైద్యాన్ని మనం చలామణి అవుతూ తప్పుడు మార్గంలో కెమికల్ పంచుతో ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న కొన్ని వైద్య సంస్థలు ఉన్నాయి. కానీ ఆయుర్వేద వైద్యం అనేది 6,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆయుర్వేద పత్రహరితం ప్రాణహాని అన్నది ఒకటే ఒక టైటిల్. వాళ్ళ మనసులో నేను తప్పకుండా రికవర్ అవుతానన్న నమ్మకం ఉంటే 100% తప్పకుండా రికవర్ అవుతారు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు 10 రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ గురువు గారు చాలా బాగుందని అంటే అవుట్, వాడు మొత్తం రికవర్ అయ్యారంటే. ఇంకా ఒక అతను మందులు తీసుకొని పోయి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండే, గురువుగారు నాకు మోషన్స్ అవుతున్నాయి, గురువుగారు నాకు ఛాతీలు నొప్పులు వేస్తుంది, గురువుగారు పేగులు వడేస్తున్నాయి, గురువుగారు నాకు కాలు గుంజుతుంది, నా చెయ్యి గుంజుతుంది. ఇది కాదు, కొత్త ఉత్పాదన బాడీలకు పోయినప్పుడు కొంత 2 రోజులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. నాకు ఆ సూర్యభగవాన్ నిత్య ఆరాధకుని నేను అనునిత్యం ఎక్కడ మాట్లాడినా కూడా సూర్యభగవాన్ దయ వల్ల నాకు కిడ్నీ సమస్య పారదోలే అవకాశం నాకు వస్తే బాగుండని ఎన్నోసార్లు మా గురువు చెప్పిన విద్యలు అయ్యాయి. మా గురువు కొండపిండి ఆకని చెప్పిండు, కానీ కొండపిండి ఇట్లుంటుంది అని చూపెట్టలే. ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఎవడో ఒక పచారీ కొట్టోడు ఉంటే వాడు 10 మంది దగ్గర తెప్పించి స్టోర్ చేసి పౌడర్ చేసి దంచి ఇచ్చేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ మూలికల సేకరణ అనేది ఇప్పుడు 3 నెలల నుంచి 6 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని క్వింటాల రూపంలో తీసుకొచ్చి దాన్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. ఇది 2 సంవత్సరాలు నిల్వ ఉండే ఉత్పాదన. కనీసం నేను తెచ్చింది ఇప్పుడు ఒక 5-6 క్వింటాలు తెచ్చిన, ఇది కేవలం 6 నెలలు కూడా రాదు, ఇంకా రేపు వెళ్తున్నాం మళ్ళీ. కాబట్టి మిత్రులారా, వేరియేషన్ ఎక్కడో లేదు, మన ప్రయత్నంలోనే ఉంది. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు వాడిన నెల రోజులనే చాలా బాగుందని మీరు అనే స్థాయికి తీసుకొచ్చాం వైద్యాన్ని. ఒకప్పుడు 6 నెలలు వాడిన గురువుగారు ఒక 10% తగ్గింది, నాకు కొద్దిగా బాడీ యాక్టివ్ అవుతుంది కానీ నాకు పెద్దగా రిజల్ట్ రాలేదని ఎంతోమంది అంటుంటే నాకు చాలా బాధ అనిపించేది. ఈ వైద్యం ప్రయత్నించు బిడ్డ, నీకు తప్పకుండా నువ్వు దారిలో పోతుంటే ఒకడు నీళ్లు దాపుతాడు, ఒకడు దుప్పటిస్తాడు, ఒకడు షెల్టర్ ఇస్తాడు అని మా గురువుగారు అనేది. తిరుగుతూ ఉంటే అనేక గురువులు వాళ్ళ యొక్క ఫార్ములాలు ఆ చెట్లని లైవ్ ఈరోజు ఎన్నో మూలికలు మనం సొంతంగా సేకరించే స్థాయికి వచ్చాం. కాబట్టి మిత్రులారా, కిడ్నీ వ్యాధి సమస్యే కాదు, మీరు తప్పకుండా మా దగ్గరికి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా కాల్ చేసి రండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల, హైదరాబాద్. అండ్ మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.